నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. దొంగలే దొంగలకు వత్తాసు పలుకుతారు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు తాము ఏ తప్పు చేయలేదని, ఏ భూమిని కబ్జా చేయలేదని దమ్ముంటే నిరూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరారు. మరి పవన్ కళ్యాణ్ గారేమో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేటలోని అటవీ భూములను కబ్జా చేశారని. మరి మిథున్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సవాల్ను ఏ విధంగా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నిన్న మీరు కూడా చూసే ఉంటారండి, పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే చేశారు. ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. దాంట్లో అటవీ భూమిని ఏ విధంగా పెద్దరెడ్డి కబ్జా చేశారు అని చెప్పి ఆధారాలతో సహా వీడియో రిలీజ్ చేశారు. ఈవెన్ స్వయంగా డిప్యూటీ సీఎంఏ పర్యవేక్షించి రిలీజ్ చేశారు అంటే దాంట్లో నిజాలు లేకుండా బయటకు వచ్చే అవకాశమే ఉండదు. కానీ మిథున్ రెడ్డి గారు మాత్రం ఆ భూమి మాదే, మేము 2000 సంవత్సరంలో దాన్ని కొన్నాము, మీకు దమ్ముంటే నిరూపించండి, మాదే కాదని చెప్పి ఆయన అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పాపం మిథున్ రెడ్డికి కూడా చెప్పకుండా కొట్టేసినట్లున్నాడు వాళ్ళ నాన్న. ఎక్కడ దాంట్లో వాటా అడుగుతాడో అని మనం సినిమాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ సన్నివేశాలు చూస్తూ ఉంటాం. ఏంటి అంటే దాంట్లో ఒక కామెడీని వచ్చేసి వాడికి తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయి, నువ్వు ఉండండి అయ్యా, మీరు ఫస్ట్ నేను నిరూపిస్తానుగా, మీకు దమ్ముంటే మీరు నిరూపించండి అని చెప్పేసి మధ్యలో క్వశ్చన్ రైజ్ చేస్తుంటారు. అరే బాబు నువ్వు ఉండరా, నీకు తెలియదు అని అంటే ఆగడు. అలా ఉంది ఈ రోజున మిథున్ రెడ్డి పరిస్థితి. అంటే అక్కడ సీరియస్లీ ఏం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏరియల్ సర్వేకి వెళ్ళారు, చూశారు. దీనికంటే ముందు మనం కొన్ని నెలల క్రితమే చెప్పుకున్నాం, అక్కడ నేరేడు, మామిడి, ఈ ఉద్యానవన పంటలు అంటే ఏవైతే ఉంటాయో ఈ పండ్ల తోటలు వేయటం, అసలు అన్నిటికంటే దారుణమైన విషయం అడవిలో రోడ్డు వేయటం. మరి పెద్ద గెస్ట్ హౌస్, మరి దానికి రోడ్డు వేయటం, ఇంకా అసలు వీళ్ళు చెయ్యకూడని పనులన్నీ అక్కడ తప్పులు చేసేసారంటే అటవీ శాఖ భూములు ఆక్రమించడమే ఓ పెద్ద తప్పు అయితే దానిలో వీళ్ళు ఇవన్నీ కూడా చేయటం, చెట్టులు నరికేసి ఇళ్ళు కట్టడం, ఈ ఏదైతే ఈ పండ్ల చెట్లు కొబ్బరి, మామిడి, నేరేడు ఇవన్నీ కూడా పెంచటం. ఈ రోజున అది ఎవరి కోసం అంటే రెస్ట్ తీసుకోవటానికంట. ఆ జంగల్లో పాపం జంతువులు ఉంటాయి కదా, అవి రెస్ట్ తీసుకోవటానికి ఈయన జాలితోటి, దయతోటి, జంతు ప్రేమతోటి, మరి ఈయన పాపం ముందుగానే ఎవరైనా వెళ్ళిపోయి ఎక్కడ హెల్ప్ చేసేస్తే ఆ క్రెడిట్ అంతా నేనే కొట్టేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నాకు క్రెడిట్ కొట్టేస్తున్నారు అంటున్నారు కదా. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎవరు ఆ క్రెడిట్ కొట్టేయకుండా నేనే దాన్ని సొంతం చేసుకోవాలని ముందస్తుగా అడవిలో ప్రవేశించి ఏర్పాట్లన్నీ చేశాడు. పెద్ద కంచెలు వేసేసి మళ్ళీ వీళ్ళు చెప్పే అబద్ధాలు తాత ముత్తాతల నుంచి వస్తుందని. మీరు కొట్టేసిన దాదాపుగా 100 ఎకరాల పైన ఉంది. అదంతా కూడా నిన్న చూసాము. గతంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము. వీళ్ళు రెవెన్యూ భూములు కొట్టేశారు, ఈ ఫారెస్ట్ భూములు కొట్టేశారు. తర్వాత దేవాదాయ భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు వెళ్తే మరి వీళ్ళు రానివ్వకుండా అసలు ఇక్కడ సర్వే చేయడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్న సన్నివేశాలు చూసాము. పోలీసులంతా అక్కడ వచ్చేసి నిలబడితే వాళ్ళని రావద్దని చెప్పేసి గేట్లు క్లోజ్ చేసిన వీడియోలు చూసాము. అంటే ఇన్ని జరుగుతుంటే మిథున్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు అంటే అవన్నీ ఓకే కానీ ఇవి మాత్రం మీరు నిరూపించండి అంటున్నాడా? అవన్నీ ఓకే, నాకు తెలిసే కొట్టేశాడు మా నాన్న, నాకు తెలియకుండా కొట్టేసింది మాత్రం అటవీ శాఖ, కాబట్టి మీకు దమ్ముంటే నిరూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతున్నాడు. అంటే మద్యం కుంభకోణంలో ఉన్నప్పుడు కూడా ఇదే సవాల్ విసిరాడు. నేను ఎక్కడో ఎంపీని ఢిల్లీలో కూర్చుంటాను, నాకు గల్లీలతో పని లేదు అని చెప్పి తగ డైలాగులు కొట్టాడు. తీరా నువ్వు ఎందుకున్నావయ్యా మీటింగ్లో అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, నాతో పాటు మీటింగ్లో ఉన్నాడు మిథున్ రెడ్డి అని. మరి నువ్వు ఢిల్లీలో ఉండేవాడివి, గల్లీలో మీటింగ్లో ఎందుకు? హైదరాబాద్లో మరి జర్నలిస్ట్ కాలనీలో ఎందుకు నువ్వు ఉన్నావు? విజయసాయి రెడ్డి ఇంట్లో ఎందుకు నువ్వు మీటింగ్లో మరి అటెండ్ అయ్యావు అని అంటే సమాధానం లేదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్తారు వీళ్ళు. డైలాగ్ అది అదర్ సినిమాలో డైలాగ్ అనుకుంటా ఇది. ఆ డైలాగ్ ఒకటి పట్టుకొని తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి, ఓహో అలా జరిగుండిద్దా, అలా జరిగిందని నాకు తెలియదు అని కూడా చెప్తుంటారు. మరి ఇలాంటి వ్యక్తి మిథున్ రెడ్డి ఈ రోజున ఒక నిందితుడిగా ఉండి మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళు అవినీతి పనులు చేసి నీతులు చెబుతూ మళ్ళీ సవాళ్ళు విసరటం. జోగి రమేష్ సవాలు విసిరాడు, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సవాళ్ళు విసిరాడు. సిట్ అధికారులని, సిట్ అధికారులు మీ ఆఫీస్ ముందే ఇల్లు తీసుకొని అద్దెకుండి మీకు మీ సంగతి తేలుస్తా అన్నాడు. ఈ రోజున పాపం జైల్లోంచి బయటకు వచ్చే పరిస్థితే కనిపించని ఇది. కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే వీళ్ళు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లుగా ఎవరిష్టం వాళ్ళు వీళ్ళు అడుగులు పంచుకున్నారు. పాపం మూగ జీవులు, మృగాలు, వాటికి తెలియదు, ఎంత కొట్టేసినా ఏం చేసినా ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. అంతెందుకు ఇప్పుడు ఈ సజ్జల ఎస్టేట్ అని పెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అక్కడ ఒక వ్యక్తి అయితే దాదాపుగా 50 సార్లు అతని మీద కంప్లైంట్ ఇస్తే తీసుకొని పరిస్థితి. వాళ్ళే చెప్పారు ఆ మధ్య సజ్జల ఎస్టేట్ అని పిలుచుకుంటారు ముద్దుగా దీన్ని, మరి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టుకుంటే కనీసం మేము ఎస్టేట్లు అన్న కట్టుకోవద్దని చెప్పేసి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ కూడా ఎస్టేట్లు కొట్టేశారు. అంటే ఒక్క ఈ మంగళంపేట అడవుల్లో భూములే కాకుండా ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి భూములు కావచ్చు, చెరువులో భూములు, ఇవన్నీ కూడా చాలా కబ్జా ఆరోపణలు ఆయన పైన ఉండటం జరిగింది. దీనిలో భాగంగానే అప్పుడు మనం చూసాం మదనపల్లిలో ఫైల్స్ తగలబడిన అంశం. సో ఆ ఫైల్స్ మాయమయ్యాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు దొరకవు అని చెప్పి వాళ్ళు భావించి మిథున్ రెడ్డి సవాల్ విసిరారు అనుకోవచ్చా? లేదు అంటే సాక్ష్యాధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వ్యాఖ్య చేసే అవకాశం ఉండదు కాబట్టి అందులో భాగంగా అటవీ చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయంటారు. సో అలా అయితే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? అంతే. ఇప్పుడు పాపం ఈయన బాధ ఏంటంటే మిథున్ రెడ్డి గారిది ఆల్రెడీ ఫైల్స్ తగలబడిపోయాయి అంటే దాంట్లో మాధవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారి ఆయన, ఈయన పిఏ అతను ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి పట్టుబడ్డారు. వాళ్ళని కూడా చాలా పకడ్బందీగా ఆ రోజు పట్టుకోవటం జరిగింది. మరి వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన సంగతులు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ రోజున అసలు మిథున్ రెడ్డి ఇలా మాట్లాడటానికి గల కారణం ఏంటి అంటే, నేను ఒక్కడే జైలుకి వెళ్ళి బెయిల్ మీద రావాలా, మా నాన్న కూడా జైలుకి పంపించాలి, జనక కొడక అని చెప్పేసి ఒక సినిమాలో డైలాగ్ ఉండేది, అట్లా ఇద్దరు కలిసి డైలాగులు వేసుకుంటూ కూర్చుంటారు అక్కడ. మరి నిజం అదే అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రకాలుగా తప్పులు చేసి రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకున్నారు, మద్యం మత్తులో ముంచేసి ఇక్కడ ఈ విధంగా అన్ని రకాల భూములు కొట్టేసి, మరి ఈ భూముల విషయంలో కూడా వీళ్ళు రకరకాల ఫైల్స్ ఆ రోజున చూసాం, మనం విన్నాం. ఈ రోజున పరకామణి కేసులో ఒకరిని హత్య కావింపబడ్డారు అని చెప్పి చెప్పుకుంటాం ఒకటైతే, పరిటాల రవి గారి హత్య కేసులో ఏ విధంగా చంపుకుంటూ వెళ్ళారు, మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వరుసగా చెప్పుకుంటూ వెళ్ళారు. మరి ఈ రోజున చూస్తే వీళ్ళు ఏదైతే భూములు కొట్టేశారో దానికి సంబంధించిన ఫైల్స్ మరి ఈ విధంగా తగలబెట్టేశారు ఆఫీస్లో. మరి మొన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఉంది కదా, తాడేపల్లి ప్యాలెస్, అక్కడ కూడా కొన్ని తగలబడిపోయినాయి. అంటే మరి సీసీ కెమెరాలది అంటే బొమ్మ కెమెరాలు అని చెప్పాడు మహానుభావుడు. మరి బొమ్మ కెమెరాలు పెట్టుకొని ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా ముందుగా ఎలాగా దాన్ని లేకుండా చేద్దాం, ఆధారాలతో సహా చేసిన తప్పులు కప్పిపుచ్చుకుందామని చెప్పి చూస్తున్నారు. కానీ అది జరగని పని. ఇక్కడ క్లియర్ కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకు వదిలేయాలి? వాళ్ళు ఏం చేశారనేది భూములు కొట్టేయటం, రోడ్లు వేయటం, చెట్లు పళ్ళ చెట్లు నాటటం, ప్యాలెస్లు కట్టేయటం, దాంట్లో ఎస్టేట్లు కట్టేయటం, ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటే ఈ రోజున సాక్ష్యాధారాలు లేకుండా చేసేసాం అంటే ఒకటండి. ఇక్కడ ఇప్పుడు సరస్వతి పవర్ భూములు దాచపల్లి దగ్గర దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటవీ భూములను కబ్జా చేశారని చెప్పి ఆరోపణలు. కానీ ఇంతవరకు దానిపైన స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అప్పుడు ఆదేశించారు అక్కడ తహసీల్దార్కి, యాక్షన్స్ లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి, యాక్షన్స్ లేవు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయానికి వస్తే ఇప్పుడు ఈ భూముల కబ్జానే కాకుండా ఆయన పైన ఎర్రచంద్రం ఆరోపణలు కూడా ఉన్నాయి. స్వయంగా మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారే దానిపైన ఒకసారి ఆరోపణ చేసిన పరిస్థితి. మరి ఏంటి దీనిపైన కేవలం అంటే ఆరోపణలతోనే సరిపెడతారా? కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేదాకా వెళ్తుందంటారా, వెళ్ళాలంటారా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాలి. ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, నిజంగానే చర్యలు తీసుకుంటారా, మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటారా? మరి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ రోజున ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఏంటి, టీడీపీలోకి వెళ్ళిపోతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకేముంది ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన దోస్తీగా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ దాంట్లో ఉన్నా కూడా ఆయన ఎటువంటి దాని గురించి తీసుకోడు యాక్షన్ అని చెప్పేసి మనం విన్నాం. నిజంగా వీళ్ళు మంచి వ్యక్తులైతే ఈ రోజున ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది? వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది కదా. మరి కూలిపోయిన తర్వాత ఈ రోజు కూడా మనం వింటూ ఉన్నాం వాళ్ళు చేసే అవినీతి పనులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. మరి ఇవి ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని గొడ్డలతో నరికి చంపి 6 సంవత్సరాలు అయింది. మరి ఇంతవరకు వాళ్ళే 4 సంవత్సరాలు ఉన్నారుగా ఆయన చంపేయబడ్డ తర్వాత. మరి ఎందుకు వెళ్ళలేదు అంటే, ఎవరు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? మరి అక్కడ ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు, మరి అట్లాంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఇట్లాంటి వ్యక్తులు తప్పించుకుంటారా? మరి ఈ విధంగా తప్పించుకునే వాళ్ళు ఉన్నంతకాలం మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయా? సామాన్య మానవుడికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది ఈ రోజున పెద్ద క్వశ్చన్. దానికి సమాధానం ఎవరు చెప్పాలి అంటే, మరి ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులే వాళ్ళకు ఒక భరోసానివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళల్లో ఈ క్వశ్చన్ రైజ్ అవ్వకుండా చెయ్యాలి అంటే ఫస్ట్ వీళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. రైట్. ఇప్పటికే భూ కబ్జాలకు సంబంధించి స్పెషల్ జీవోలు తెచ్చారు, అలాగే శిక్షలు కూడా కఠినంగా ఉండాలని చెప్పి స్వయంగా చంద్రబాబు గారే ఆదేశించారు. కాబట్టి చూద్దాం మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందేమని. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.